అమర్చింత బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీడీకే అరుణ మాట్లాడుతూ, అమర్చింతలో జోరుగా బీజేపీ సభ్యత్వ నమోదు. ఈ దేశ భవిత బాగుండాలి అంటే మీరంతా బీజేపీలో చేరండి. 2047 కల్లా భారత్ను వికసిత్ భారత్గా తీసింది మోడీ. సంకల్పం సిద్ధించాలంటే క్షేత్రస్థాయి నుంచి బీజేపీ వెళ్ళబడాలి. ఈ దేశంలో రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం మోడీ కృషి చేస్తున్న రైతులకు కిసాన్ మహిళలకు ముద్రా రోల్, మహిళా సంఘాలకు ముద్రా లోన్స్, విశ్వకర్మ పథకం కింద లోన్స్ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఈ విషయాలు అన్ని వర్గాల ప్రజలకు వివరించాలి. ప్రజల్లో కేంద్రం ప్రభుత్వాల పథకాలపై అవగాహన కల్పించాలి. ప్రతి కార్యకర్తకు ఇళ్లకు తిరిగి రావాలి. సభ్యత్వాలు పెంచాలి. క్షేత్రస్థాయిలో బలపడాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి. మీ ఆధార్ నంబర్ వేసి మీ ఇంటి దరఖాస్తు ఇవ్వండి, నాకు తెచ్చియండి. మొత్తము అవన్నీ కూడా కలెక్టర్ గారికి ఇచ్చి వాటిని శాంక్షన్ చేయించే విధంగా తప్పకుండా చేద్దాం. పేదవాళ్ళ ఇండ్లకు, లేని వాళ్ళకంతా ఇండ్లు కూడా శాంక్షన్ చేపిద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఇండ్లు ఇస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. గతంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇచ్చి వాళ్ళు 2 బెడ్రూమ్ యాడ్నో కొన్ని దోడ్లు కట్టి ఎవరికి ఇండ్లు ఇవ్వలే పేదోళ్ళకి. ఇప్పుడున్నటువంటి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రం ఇచ్చేటటువంటి ఇండ్లను ఆ ఇండ్లు ఈ ఇండ్లు కలిపి అమౌంట్ కట్టే ఇండ్లకు రేపు ఇస్తారు. కాబట్టి మన పార్టీ తరఫున ఎవరైనా సరే ఫస్ట్ గా లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చేటటువంటి విధంగా మీరందరూ కూడా సహకారం అందించండి. ఆ దిశగా మరి దరఖాస్తులన్నీ కూడా తీసుకొని నాకు తెచ్చేయాలని చెప్పి నేను కోరుతున్నా. మొత్తం మండలం మొత్తం గ్రామాన మనం ఉన్న కార్యకర్తలు రేపు బూతుల వారీగా మీరు సభ్యత్వం ఎక్కడైతే చేస్తారో అప్పుడే అప్లికేషన్ కూడా తీసుకొని వాటిని తెచ్చి నాకు అందరికి కూడా అందించండి అని చెప్పి మన సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున ఈ రోడ్ల కోసం ఇచ్చినారు, సీసీ రోడ్లకు ఇచ్చినారు, ఇవన్నీ ఇచ్చినారు. ఒక్కొక్కటి నేను అన్ని కూడా ఆ అన్నిటి కూడా నేను చదివిన తర్వాత ఎట్లెట్లా ఏమేమి శాంక్షన్ చేసుకోవాలి దాని శాంక్షన్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పైసా కూడా డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నుంచే మనకు శాంక్షన్లు వస్తాయి. కాబట్టి మన ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ లేదా కేంద్రం నుంచి వచ్చేటటువంటి R&B రోడ్ల విషయంలో కానీ NHAలు కానీ ఇవన్నీ ఏ రోడ్లు మన పరిధిలోకి వస్తాయి, ఎక్కడ మనకి ఏమేమి చేయించే అవకాశం ఉందో వాటి మీద తప్పకుండా వాటి అన్నిటి పరిశీలించి వాటిని నేను సహకారం చేస్తానని చెప్పి లేదు. సీసీ రోడ్లు కానీ వాటి అన్నిటి విషయాల్లో కూడా ఏదైనా కమిటీ హాల్ కానీ అవన్నిట్లో కూడా నేను తప్పకుండా మీ అందరూ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత చూసి ఒకటి దశల వారీగా అన్ని కూడా చేస్తాం. ఇంకా మీరు ముఖ్యంగా మీరు రేపు ప్రతి ఒక్కరు మీ ఊర్లలో మీ బూతులలో ఉండాలి. ప్రతి కార్యకర్త మీ బూతులలోనే ఉండాలి. మొత్తం ఒక్కొక్కరు 100 సభ్యత్వం చేయాలి. ప్రతి కార్యకర్త 100 మందిని చేయాలి. ఒక్కొక్కరు 10 ఇళ్ళు తిరగండి, 100 అయిపోతాయి. నేను 10 ఇళ్ళు అని కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఇళ్ళు పెట్టుకురండి. మీ టార్గెట్ ఆ టార్గెట్ ప్రకారం చేస్తే ఖచ్చితంగా మొత్తం 18 బూతులు, 11 బూతులు రూరల్లో 18, 10 అంటే 1000 సభ్యత్వం రేపొద్దున ఇన్నే కావాలి. అమరచింతలనే 1000 సభ్యులు రేపు ఇక్కడ సభ్యత్వం కావాలి. 1800 రూరల్లో కావాలి. ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉండి రేపొద్దున ఇల్లు తిరిగి ఒక్కొక్కరి ఇంటికి పోయి అడిగితే ప్రతి ఒక్కరి సభ్యులు చేరుతారు. మనం పోయి అడిగి చేర్చుకోవాలి సభ్యులుగా. కాబట్టి ఇప్పుడు ఎంతవరకు సభ్యత్వం చేసుకున్న వాళ్ళు ఎవరు చేతులు లేపండి. సభ్యత్వం అయిపోయిన